అన్న లోకేష్ గారు విద్యార్థులకు సంబంధించి ఫీజు రివర్స్మెంట్స్ దశల వారీగా అమలు చేస్తామని చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందన్న. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా అని చెప్పి ఒక చిన్న డౌట్ అన్నమాట మనకి. ఇన్ని రోజులు ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుండి మనం ఏం చేయకుండా మీట్స్ పెట్టి ఆ ట్రస్ట్ మనకు మొన్న యుఫోరియాని జరిపించారనమాట. అది ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం ఒక పబ్లిసిటీ స్టంట్లా అనిపించింది అనమాట స్టూడెంట్స్ అందరికీ. అది లైక్ ఫండ్స్ కోసం టికెట్స్ అమ్ముకొని అదే డబ్బులు మనకి ఇస్తున్నారా లేదా ఎలాగా? మొన్న చంద్రబాబు గారు ఒక మీటింగ్లో అన్నారనమాట, డబ్బులు ఎలా సంపాదించాలి నాకు చెప్పండి అని స్టూడెంట్ ఒకటి అడిగితే. అంటే డబ్బులు ఎలా సంపాదించాలో మేము చెప్పాలంటే మరి చంద్రబాబు గారికి మనం ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు గెలిపేయాలి? అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, జాబ్స్ రావాలంటే కంపెనీలు రావాలంటే టైం పట్టేది అని చెప్పి. ఆ గ్యాప్లో ఏం చేయాలి అంటే స్టంట్లు చేసుకోండి, బైకులు ఇచ్చుకోండి అన్నారు. అది కరెక్టా? రైట్. ఇంకోటి ఏంటంటే ప్రతి మాటకి సనాతన ధర్మ అంటున్నారు. దానికి ముందు నేను క్రిస్టియన్ని, నా పిల్లం క్రిస్టియన్ అన్నారు, నేను ముస్లిం సోదరులతో పెరిగాను అన్నారు, ఇప్పుడు సనాతన ధర్మ అంటున్నారు. అంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్క మాట అంటున్నారు. అది కరెక్టా? లైక్ ఎలా అయిపోయిందంటే ఆటలా అయిపోయింది అన్నమాట అందరికీ. ఓకే ఇప్పుడు మేలుకొని వస్తున్నారా అంటే ఓకే మంచిదే, ఇంకా మంచి చేస్తారు అంటే ఇంకా మంచిదే. మనకి చూద్దాం, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ప్రభుత్వానికి చూసి ఈ నెక్స్ట్ 4 ఇయర్స్ని బట్టి మనం వాళ్ళకి మళ్ళీ ఓటు వేయాలా లేదా మళ్ళీ మార్చేయాలా, వీళ్ళని దింపేయాలా అనేది స్టూడెంట్స్ మామూలుగా చదువుకున్న వాళ్ళు అయితే బుర్ర ఉండిద్ది, వాళ్ళు ఆలోచించి ఓటేస్తారు. లేదు నాకు సినిమాల పిచ్చి ఉంది, నాకు కులం పిచ్చి ఉంది అని ఉన్నవాళ్ళు అయితే మనం ఏం చేయలేమన్న. చదువుకున్న వాళ్ళు అయితే ఆలోచించి ఏ ప్రభుత్వం మంచిదో దానికే వేస్తారు. మంచి చేస్తే మంచికి, చెడు వేస్తే చెడుకి. అది నారా లోకేష్ గారు విద్యార్థులకు సంబంధించి ఫీజు రివర్స్మెంట్స్ చెల్లిస్తాము త్వరగా అని చెప్పేసి కూడా అంటున్నారు. మీరేమంటారు? నారా లోకేష్ ఏం చెప్పారో చేస్తారండి, అందులో అనుమానం లేదు. చిత్తశుద్ధి ఉంది మనసులో, సిన్సియారిటీ ఉంది. అంత మనిషి ఆయన చెప్పిన ఖచ్చితంగా జరుగుతుందండి. దశల వారీగా చెల్లిస్తాము, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నమ్మకంగా నమ్మచ్చు. స్టూడెంట్స్ మీద కాలేజీ యాజమాన్యం మొత్తం ఒత్తిడి తీసుకొస్తున్నారు, అలాంటిది జరిగే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా లోకేష్ గారు అంటున్నారు. అది వాస్తవేనండి. ఉంటే కొద్ది గొప్ప ఉండొచ్చండి ఆ విషయాల లోపల. అది ఖచ్చితంగా ఆయన ఇంప్లిమెంట్ చేస్తారండి, ప్రస్తుతం చేస్తారు. నిన్న వైసీపీ సంబంధించి కూడా యువత కోర్ అని చెప్పేసి ఫీజు రివర్స్మెంట్ పడట్లేదని వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. కొద్ది గొప్ప లోపాలు ఉంటాయండి. ఎంత కష్టపడిన ఎంత కరెక్ట్ చేసినా లోపాలు ఉండొచ్చు, కానీ వాస్తవం తెలియదండి. కానీ ఒకటే జరిగినా దాన్ని హామీ ఇచ్చారు కాబట్టి జరుగుతుంది. సీఎం గారు అసెంబ్లీలో తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తాము మే మాసంలో అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీరేమంటారు? ఏ స్కీమ్ చెప్పినా ఆయన టైం అడుగుతున్నారు. కొద్ది గొప్ప ఇంత మార్పు చేయాలంటే కష్టం. ఆయన చెప్పారంటే జరుగుతుంది, ఒక నెల అట్టే జరుగుతుందండి. అది ఎన్నికల ప్రచారంలో తల్లికి వందనం 2 పిల్లలు ఉంటే 2కి ఇస్తామని చెప్పాము, అందుట్లో ఎటువంటి నిబంధనలు లేవు, ఇచ్చేస్తామంటూ కూడా సీఎం గారు. దాన్ని కరెక్ట్గా నాకు వివరం తెలియదండి, కానీ వాస్తవం న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 3-4 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది. మీరేమంటారు? అది కళ్ళండి. ప్రజల్లో తెలుసుకున్నారు, ఏది మంచి చెడు తెలుసుకున్నారు, ఎవరి చెడు తెలుసుకున్నారు. దొంగల దోపిడీ అరాచకం మన ప్రభుత్వాన్ని ఎప్పటికీ సెలెక్ట్ చేసుకోరండి. ఇప్పటికి కూడా వాళ్ళు చేసే అబద్ధాలు అరాచకాలు తగ్గలేదండి, ఇంకా ఉన్నాయండి. ఎక్కడ అవకాశం ఉన్నా దోచుకోవడానికి ట్రై చేస్తున్నారు. కొన్ని వేల కోట్లు తినేశారండి. మధ్యలో కానీ ఏ విషయంలో కూడా ప్రజల్ని ఎలా రక్షించారండి. అది కష్టంగా పొరపాటున కూడా రాదని వైసీ గవర్నమెంట్ వచ్చినా మరి కర్మానుకోవాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తరఫున ప్రజలకి ఎలాంటి పథకాలు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఏ చేయలేదని చెప్పానండి. ఒక అడుగు జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందండి. ఆర్గనైజేషన్లో కూడా కొన్ని లోపాలు ఒకటేరా ఉండొచ్చు, కొంతమంది శ్రద్ధగా చేయకపోవచ్చు, కానీ ఇంప్లిమెంట్ అవుతుందండి. నారా లోకేష్ గారు విద్యార్థులకు సంబంధించి ఫీజు రివర్స్మెంట్స్ దశల వారీగా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఫీజు రివర్స్మెంట్స్ వెనక్కి ఇస్తామన్నది ఇస్తామని చెప్తున్నారు. బాబు గారు ఎక్కిన ఈ సంవత్సరంలో నిదానంగా జనానికి చేస్తానన్నది అమల్లో చేస్తారు. కాకపోతే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి బాబు గారు నారా లోకేష్ గారే కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ
ఏదైనా సరే వెంటనే చేయటానికి అంత ఆలోచన అనేది వాళ్ళకి లేదు కాబట్టి బాబు గారు ఉన్నారు కాబట్టి ఆ బాబు గారు చెప్పినట్టు ప్లానింగ్ ప్రకారంగా సంవత్సరం 6 నెలలకో సంవత్సరం లోపో ఇస్తానని ఫీజు రియంబర్స్మెంట్లు కానీ లేకపోతే అమ్మఒడి ఏదంటే అమ్మ దీవెనలు కానీ తల్లికి వందనమే కానీ అవి ఇస్తామని అంటున్నారు. మరి ఇంకప్పటికి సంవత్సరం అయింది, ఇంకో 2-3 నెలల్లో ఇస్తారని బాబు గారు అంటున్నారు. లోకేష్ గారు కాలేజ్ స్టూడెంట్స్ మీద యాజమాన్యం మొత్తం ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలా తీసుకొస్తే ఒప్పుకో అవసరం లేదు, ఒప్పుకునే సహించే ప్రసక్తి లేదంటే ఏంటి ఫీజు రివర్స్మెంట్ కాలేజీలో అమౌంట్ చెల్లించాలి కదా, కాలేజీ యాజమాన్యం మొత్తం స్టూడెంట్స్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది, అలా అయితే ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు. అది చాలా తప్పండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా స్టూడెంట్లకు కానీ ఎడ్యుకేషన్ పరంగా అయితే ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ ఎవరికి చేయాలా? విద్యార్థులకి చేయాలి. కాలేజీలకి స్కూళ్ళకి యాజమాన్యాలకి వాళ్ళు కొద్దిగా అండగా ఉండి మీరు ఇలా చదువుకునే విద్యార్థుల్ని ఎవరిని ఒత్తిడి చేయవద్దు. మధ్యతరగతి వాళ్ళు కాబట్టి వాళ్ళు అంతకైతే ఈఎంఐ టైపులో 3 సార్లు 4 సార్లుగా కట్టించే అవకాశం ఈ గవర్నమెంట్ కల్పించాలి. ఒక్కసారి కట్టమని అనేప్పటికీ ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక్కసారి కట్టమని అంటాకి అది సపోర్ట్ కాదు ఏదంటే ప్రజలకి. కాబట్టి కాలేజీలకు కానీ స్కూళ్ళకి కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. తల్లికి వందనం మే మాసంలో ఇంప్లిమెంట్ చేస్తామని సీఎం గారు చెప్పడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుందండి మీకు? ప్రస్తుతానికి 1 సంవత్సరం అవుతుంది కదా తమ్ముడు. నిదానంగా వాళ్ళన్నీ అడ్జస్ట్మెంట్లు చూసుకొని రేపు జూన్ జూలైలో వేస్తామని అంటున్నారు. బాబు గారు వేస్తారు. తల్లికి వందనం అమలు చేయడంలో ఎలాంటి నిబంధనలు లేవు, 2 పిల్లలు ఉంటే ఇద్దరికే 15,000 చొప్పున వేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ప్రతి ఇంటికి ప్రతి ఓటుకి అలాగా పిల్లలు చదువుకునే వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలందరికీ కూడా అమ్మ దీవెన, తల్లికి వందనం అనేదాన్ని అమల్లో చేస్తామని చంద్రబాబు నాయుడు పక్కా వాగ్దానం చేశారు ఆయనకు ఉన్న సీనియారిటీ ప్రకారం. ఆ సీనియారిటీ ప్రకారంగా తల్లికి వందనం అనే పథకాన్ని వీలున్నంత తొందరగా మధ్యతరగతి కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఎక్స్పీరియన్స్కి ఈ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి సపోర్ట్ చేసి సీఎం గారికి సపోర్ట్ చేసి మధ్యతరగతి వాళ్ళందరినీ ఆదుకోవాలి. అలాగే నేను చూసుకుంటే కనుక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మళ్ళీ 2-3 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది. మీరేమంటారు సార్? మీరు అది చేసే ప్రభుత్వాలను బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి గెలిచి రెండోసారి ఓడిపోయాడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఉన్నా కూడా ఒకసారి ఓడిపోయాడు మొన్న జగన్ గారి ముందు. అలాగే ఇప్పుడు మళ్ళీ గెలిచారు. మరి ఇప్పుడు ఏది మళ్ళీ రేపు కావాలి అనుకునేటప్పుడు ఈ జనాలు మధ్యతరగతి కుటుంబాల ఓట్లు కావాలి అనుకున్న ఏ ప్రభుత్వానికైనా సరే వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు చెప్పిన మాటలు కానీ అవి నెరవేర్చాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిపోతున్నాయి కానీ ప్రజల కష్టాలను చూడట్లేదు, పథకాలు ఏమి ఒకటి అర్థం కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట కూటమి ప్రభుత్వం 9 నెలలు అవుతున్నా ప్రజల కష్టాలు ఏమి చూడట్లేదు, పథకాలు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఏ ప్రభుత్వం వచ్చినా సంవత్సరం అయినా 9 నెలలైనా 12 నెలలైనా నిదానంగానే అమల్లో చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా వెంటనే ఇది ఇచ్చేసేయండి అని అమల్లోకి ఏ ప్రభుత్వం చేయలేరు, ఏ సీఎం చేయలేరు. నిదానంగా అన్ని వాళ్ళకున్న బడ్జెట్ల ప్రకారంగా అన్నీ నిదానంగా చేస్తారు. కాలేజీ స్టూడెంట్స్ మీద కాలేజీ యాజమాన్యం మొత్తం కూడా ఒత్తిడి తీసుకొస్తుంది, అలా తీసుకొస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా లోకేష్ గారు అంటున్నారు. కాలేజీ ఒత్తిడి తీసుకొస్తుంది అంటే ముందు మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఇప్పుడు లేదు. ఐఎమ్ గ్రాడ్యుయేట్, ఓకే. నేను చదివినప్పుడు నాకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇప్పుడు నా తమ్ముడు చదువుతున్నాడు ఆడికి లేదు. నాకు అనిపించింది ఏంటంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మనవి స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే చదువుకోవాలి కనిపి అంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది, చదువుకోవద్దు మీరు మానేయండి అంటుందా? ఇండైరెక్ట్గా అది చెప్పినట్టే. సో గవర్నమెంట్ మనకి ప్రోత్సహించాలి కానీ అడ్డం కొడుతున్నాం అంటే అది కరెక్ట్ కాదు. అది అలా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది, తల్లికి వందనం అని చెప్పేసి అన్నాము, మే నెలలో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇంప్లిమెంట్ చేస్తాను అంటున్నారు కానీ చేశాను అనట్లేదే. మనకి ఈ సంవత్సరం మొత్తం ఏం చేశారు? ఈ సంవత్సరం మొత్తం చదువుకున్న పిల్లలకి కానీ
లేదా గ్రాడ్యుయేట్స్కి కానీ ఏం చేశారని చెప్పి. అంటే వాళ్ళందరూ అన్యాయం అయినట్టేనా? వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? అంటే ఈ సంవత్సరం చదువుకున్న వాళ్ళు చదువుకోకుండా వదిలేసి ఉంటే ఎలాగా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాము, ఇద్దరికి ఇస్తామని చెప్పాం కదా, అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తావా? ఎలాంటి నిబంధనలు లేవంటూ కూడా సీఎం గారు అంటున్నారు. అంటే చెప్పడానికి 100 మంది 100 అంటారండి. అది అయ్యేదాకా మనం చెప్పలేం చేశారా లేదా. అదే ఇదే ఇంటర్వ్యూ మీరు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేసాము అనే మాట తర్వాత మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయండి, అది నిజంగా అయిందా లేదా అప్పుడు వచ్చింది మీకు బయటికి. అంతేగాని మేము చేస్తామని వాగ్దానాలు ఓటేకి ముందు చాలా అన్నారు, ఏం జరగలేదు. ఇప్పుడు కూడా అంటున్నారు కానీ వస్తాయో లేదా ఎవరికి తెలియదు. అది అంటే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, ఆర్థికంగా మనం ఆర్థికంగా అంటుంటే నాకు నవ్వు వస్తుందండి. అంటే యాక్చువల్గా మొన్న ఎలక్షన్స్కి ముందు మనకున్న స్టేట్ లోన్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ, ఓట్ వేసిన తర్వాత ఏదైతే లోన్ ఉందో చాలా ఎక్కువ. అండ్ మనకి ఫైన్స్ కానీ ట్యాక్స్ కానీ అన్నీ పెరిగాయి, ఏం తగ్గలేదు. ఎక్కడ కూడా మనకి ఏమంటారంటే మిడిల్ క్లాస్ పీపుల్ కోసం అనేది ఏం తగ్గలేదు. ఈవెన్ ఇప్పుడు చూసుకోండి, స్టూడెంట్స్ అంటున్నారు కదా, స్టూడెంట్స్కి ఫైన్స్ చూసుకోండి. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు. వెనకాలోడికి హెల్మెట్ లేకపోవడం ఫస్ట్ టైం నేను చూడడం. అంటే ఫారెన్లో ఏదో అనుకోవచ్చు కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసేటప్పుడే 1000 రూపాయలు అంటున్నారు. అంటే యాక్చువల్గా స్టూడెంట్ అనే వాడి దగ్గర ఉండే డబ్బులే చాలా తక్కువ. అలాంటిది ఇద్దరు వెళ్తే స్టూడెంట్స్ 2000 ఎగిరిపోవడం అంటే వాళ్ళు ట్యూషన్ ఫీజే కట్టుకుంటారా, కాలేజ్ ఫీజే కట్టుకుంటారా, మీకు ఫైన్లే కట్టుకుంటారా కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మాట్లాడుతూ 3-4 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది, మీరేమన్నారు? రావచ్చన్న, తప్పకుండా రావచ్చు. ఎందుకంటే జగనన్న ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ కనిపించకుండా చేశాడు. ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం, జెడ్పీ హై స్కూల్స్లో అన్నిట్లో కూడా డిజిటల్ స్కూలింగ్, అందరికీ సర్టిఫికేషన్ కోర్సెస్. నేను ఫారెన్ వెళ్దాం అనుకొని ఆగిపోయా ఎందుకంటే బడ్జెట్ ఇష్యూ వల్ల. కానీ జగనన్న అందరికీ ఫారెన్ సర్టిఫికేషన్స్ అన్నీ ఇప్పిస్తా అన్నాడు. ఎప్పుడు 10th క్లాస్ లోపలే. మనం గ్రాడ్యుయేట్స్కి ఎంఎస్కి ఫారెన్ వెళ్తాం అన్న వాళ్ళం, ఆయన స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇస్తా అన్నాడు. ఇట్స్ అ గ్రేట్ ఐడియా. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ అనగానే గుర్తు రావాల్సింది పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రోడ్స్, ఇవే. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిదే ఏ సిటీ కూడా డెవలప్ అవ్వదు. హైదరాబాద్ అనేది మనం హైటెక్ సిటీ అంటున్నాం, ఎందుకు అంటున్నాం పెద్ద సిటీ అని చెప్పి? ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పెద్ద బిల్డింగ్లు కట్టారు, రోడ్స్ కట్టారు, డ్యామ్స్ కట్టారు, అన్నీ ఉన్నాయి. అక్కడ మనకేం లేవు, ఆ ప్రకాశం బ్యారేజ్ తప్ప. ఎవరైనా తిరగాలన్నా కూడా అక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు, అంతే. జగనన్న చేసిన చిన్న తప్పు ఏంటంటే చాలా డబ్బు ఖర్చు పెట్టి అంబేద్కర్ బొమ్మని పెట్టారనమాట. పెట్టాలి, తప్పు కాదు, పెట్టాలి, కానీ చాలా డబ్బు దాని మీద ఖర్చు పెట్టేశారు. నేను అనుకునేది లైక్ ఆ స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఏంటంటే అంత డబ్బు దానికి అనవసరం, పెట్టాల్సినంత పెట్టి ఆ స్టాచ్యూ నిర్మించి దానికి మిగిలిన డబ్బులు మొత్తం డెవలప్మెంట్ కింద వాడాలి. కానీ దానికోసం మాత్రమే 400 కోట్లు వాడా అనేది తప్పది. ఆ ఒక్క తప్ప జగనన్న చేసిన దాంట్లో ఎక్కడ కూడా నాకు తప్పు కనపడలేదు. అండ్ జాబ్స్ అంటారా, లైక్ కంపెనీస్ రావడానికి టైం పట్టిద్దని వీళ్ళు అన్నారు. సేమ్ కంపెనీస్ రావడానికి టైం పట్టిద్ది, కానీ ఆ గ్యాప్లో జగనన్న వాలంటరీ జాబ్స్ ఇచ్చాడు. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్కి కూడా జాబ్స్ వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ స్టడీస్కి వాళ్ళే కట్టుకునేలాగా వాలంటరీ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? లేవు. అసలు వాలంటరీ అంటే ఎవడు అని తెలియదు. అది నేను చెప్తుంది.